హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేటా విత్ ప్రియా. మనం ప్రీవియస్ వీడియోలో డీక్యూఎల్ కమాండ్స్లో నుంచి హ్యావింగ్ అలానే గ్రూప్ బై ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి అనేది క్లియర్గా తెలుసుకున్నాం కదా. మీరు ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు ఆ వీడియో కానీ చూడకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో డేట్ చెక్ చేయండి. ఆ వీడియో చెక్ చేసిన తర్వాత, ఆ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఎందుకంటే మనకి క్లియర్గా అర్థం అవ్వాలి అంటే అసలు వాట్ ఈస్ వాట్, డీక్యూఎల్ కమాండ్స్ ఎందుకు యూస్ చేస్తాం అనేది. ఎస్క్యూఎల్ జాయిన్స్లో జస్ట్ జాయిన్స్ మీదే మనం డిపెండ్ అయి ఉంటాం. ఎందుకు ఫ్రమ్ యూస్ చేస్తాం, ఎందుకు సెలెక్ట్ యూస్ చేస్తాం, ఎందుకు వేర్ యూస్ చేస్తాం అనేది క్లియర్‌గా మనం చెప్పము. జస్ట్ ఆ సింటాక్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఏం యూస్ చేస్తాం, ఈ ఎస్‌క్యూఎల్ జాయిన్స్‌లో జాయిన్స్ గురించి మాత్రమే మనము మాట్లాడుకుంటాం కదా. మీకు ఆ వీడియో అప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతుంది అది గాని చూడకుంటే. అందుకని ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియోలో ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేటివ్‌గా లేదంటే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి మన వీడియోని. అలానే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఓకే. నౌ కమింగ్ టు ఎస్‌క్యూఎల్ జాయిన్స్. అసలు ఎస్‌క్యూఎల్ జాయిన్స్ అంటే ఏంటి? ఓకేనా? ఎస్‌క్యూఎల్ జాయిన్స్. అసలు జాయిన్ అంటే ఏంటి? మన తెలుగు పదంలో మనము దాన్ని కంబైన్ చేయడం. జాయిన్ అంటే ఒకదాన్నొకటి జాయిన్ చేయడం, కంబైన్ చేయడం అని అంటాం కదా. సేమ్ అలానే ఎస్‌క్యూఎల్‌లో కూడా జాయిన్ చేయడమే అన్నమాట. కంబైన్ చేయడం. ఓకేనా? దేన్ని కంబైన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ టైమ్‌లో ఏదైనా ఒక 2 థ్రెడ్స్ ఉన్నాయనుకోండి. వాటిని కంబైన్ చేసి ఓకేనా? వాటిని జాయిన్ చేసి మనము ముడేస్తాము అని అనుకోండి. సో, అక్కడ ఏంటి మనం అక్కడ ఆబ్జెక్ట్ ఏంటి మనది? థ్రెడ్స్. అలానే ఎస్‌క్యూఎల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మన డేటా కదా. సో, మనం ఎస్‌క్యూఎల్ దేన్ని డీల్ చేస్తాం? డేటాతోనే కదా డీల్ చేస్తాము. సో, డేటాని కంబైన్ చేయాలి. ఓకే. ఫస్ట్ పాయింట్. డేటాని కంబైన్ చేయాలి. మనకు అర్థమైంది. సో, ఎలా డేటాని కంబైన్ చేయాలి? సో, ఎస్‌క్యూఎల్‌లో మనం డేటాని ఎక్కడ ఫార్మాట్ చేస్తాం? లైక్ ఏ టైప్‌లో మనము స్టోర్ చేసుకుంటాం? ఏ ఫార్మాట్‌లో? టేబుల్ ఫార్మాట్‌లో కదా. సో, టేబుల్‌ని ఒక్కదాన్ని ఓకేనా, మోర్ థాన్ 2 టేబుల్స్‌ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తామనమాట. దాన్ని జాయిన్ అంటాం. ఎలా కంబైన్ చేస్తాం? ఇప్పుడు క్వెషన్ ఎలా కంబైన్ చేస్తాం? బోత్ టేబుల్స్‌లో ఉండే కామన్ కాలమ్‌ని తీసుకొని మనము టేబుల్స్‌ని కంబైన్ చేస్తామనమాట. ఇక్కడ మనకి మళ్ళీ ఒకటొచ్చింది, దట్ ఈస్ ఎ కామన్ కాలమ్. వాట్ ఈస్ కామన్ కాలమ్? మనకి స్టార్టింగ్ వీడియోలో అంటే డే 1 కానీ, డే 2లో కానీ నేను ఆల్రెడీ పీకే అంటే ప్రైమరీ కీ గురించి, అలానే ఫారెన్ కీ గురించి చెప్పేసుంటాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఆల్రెడీ మనం దీన్ని డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ ప్రైమరీ కీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫారెన్ కీ అన్నమాట. ఓకే. ఈ ప్రైమరీ కీ, ఫారెన్ కీని బేస్ చేసుకొని 2 టేబుల్స్‌ని కంబైన్ చేస్తామన్నమాట. అలా కంబైన్ చేయాలి. ఎలా కంబైన్ చేయాలి? అంటే బేస్డ్ ఆన్ క్వెషన్స్‌ని బేస్ చేసుకొని ఏ జాయిన్ యూజ్ చేయాలి? మనకి జాయిన్ టైప్స్ కూడా ఉంటాయి. ఏ జాయిన్‌ని యూజ్ చేయాలి? ఆ జాయిన్‌ని ఎందుకు యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? ఫస్ట్ వన్ మనకి నార్మల్‌గా ఒక ఫ్యాక్ట్ టేబుల్ తీసుకుందాం. ఫ్యాక్ట్ టేబుల్ అంటే మీకు ఐడియా ఉందా? ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఒక ట్రాన్సాక్షనల్ డేటా అంతా ఒక దాంట్లో ఉంటుందన్నమాట. అందులో లాట్ ఆఫ్ ఫారెన్ కీస్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లైక్ కస్టమర్ ఐడీ గాని, పర్సన్స్ అదే ఎంప్లాయీ ఐడీ గాని, ప్రొడక్ట్ ఐడీ గాని ఇవన్నీ ఉంటాయి. మనం సేల్స్ టేబుల్ తీసుకుంటున్నాం కాబట్టి సేల్స్ ఐడీ ఆర్ ఎల్స్ ఆర్డర్ ఐడీ అది మనకి ప్రైమరీ కీ అవుతుంది. బట్ రిమైనింగ్ ఐడీస్ ఉన్నాయి చూడండి, కస్టమర్ కీ కాదు. కస్టమర్ ఐడీ, ఎంప్లాయీ ఐడీ, ప్రొడక్ట్ ఐడీ, ఆల్ దీస్ ఓకేనా. ఆ ఐడీస్ అన్నిటిని మనం ఏమంటాము? ఫారెన్ కీ అంటాం. ఫస్ట్ ఒక టేబుల్‌ని బిల్డ్ చేద్దాం. మనకి కొంచెం క్లియర్‌గా అర్థం అవ్వడానికి. ఓకే. ఫస్ట్ సేమ్ కలర్ ఫిల్ చేద్దాం. ఓకే. దీన్ని మీరు ఒకవేళ సేల్స్ టేబుల్ అనుకున్నారనుకోండి. ఓకేనా. ఇమాజిన్ చేసుకోండి, ఇది మనకి సేల్స్ టేబుల్ అంటున్నాం. మార్చేస్తున్నాను నేను. ఓకే. ఓకే. సేల్స్ టేబుల్. కాల్ ఇట్ యాస్ టేబుల్ 1 ఓకేనా. సేల్స్ టేబుల్ 1 అండ్ ఇంకొక టేబుల్ తీసుకుందాం. సేమ్ దీంట్లో ఓన్లీ ఓకే. దీంట్లో కూడా 3 తీసుకుందామా? దీంట్లో 4 అవసరం అవుతాయి. 1 సెకండ్, ఇది మనకి 4 కావాలి. 4 కాలమ్స్. వేరే కలర్ తీసుకుందాం మనం కొంచెం అర్థం అవ్వడానికి. పర్లేదు, ఈ కలర్ తీసుకుంటున్నాను. ఓకే. దీన్ని మీరు ఎంప్లాయీ టేబుల్ అనుకుందాం. ఓకే. సేల్స్‌కి బదులు ఎంప్లాయీ. ఓకేనా. ఇది ఎంప్లాయీ టేబుల్ అండ్ ఈ టేబుల్ ఏంటి? సెకండ్ టేబుల్ కదా. ఈ టేబుల్ 1, ఈ టేబుల్ వచ్చేటప్పటికి సెకండ్ టేబుల్. ఫస్ట్ సేమ్ ఇంకోటి తీసుకుందాం. ఓకే. ఈ టేబుల్ ఇప్పుడు ఇక్కడుండే సేల్స్ టేబుల్‌ని అలానే ఇక్కడుండే ఎంప్లాయీ టేబుల్ అంటే పక్క పక్కనే ఉండవు కదా. కిందుంటాయి మనకి. ఎస్‌క్యూఎల్ ఎలా జాయిన్ చేస్తాము? 1 బై 1 కదా జాయిన్ చేస్తాం. సో, ఈ టేబుల్స్‌ని కంబైన్ చేయాలి. ఇలా కంబైన్ చేయడానికి మనం జాయిన్స్ అంటాం. ఎలా కంబైన్ అవుతాయి? సో, ఎగ్జాక్ట్‌గా వెళ్ళి ఈ టేబుల్ అలానే ఈ టేబుల్ తీసుకెళ్ళి
ఇక్కడ పేస్ట్ చేస్తే దీన్నే మనం ఏమంటాము, జాయిన్స్ అంటాం. ఓకేనా, ఆల్ట్ హెచ్ ఈఎంఏ. ఓకే, జాయిన్ టేబుల్. సపోజ్ ఇక్కడ మనం ఇక్కడ చెప్పినట్టు ఓన్లీ ఫస్ట్ టేబుల్ అంతా ఇలా ఉంటుంది, సెకండ్ టేబుల్ ఇలా ఉంటుందా, లేకపోతే ఈ టేబుల్‌లో ఉండే కాలమ్ తీసుకెళ్ళి ఈ టేబుల్‌లోకి వేయొచ్చా అంటే నో ప్రాబ్లమ్ వెళ్తుంది. ఎందుకంటే కంబైన్ చేసాము అంటే అది ఫస్ట్ అయినా ఉండొచ్చు, లాస్ట్ అయినా ఉండొచ్చు కదా! మనం రాసే సెలెక్ట్ స్టేట్మెంట్‌లో కాలమ్స్ ఉన్నాయి కదా! ఆ కాలమ్స్‌ని బేస్ చేసుకొని ఈ అరేంజ్‌మెంట్ అనేది అది చేసుకుంటుంది. ఓకేనా? సేమ్ అలానే ఇక్కడ ఉండేది. ఇక్కడ ఉండేది ఎళ్ళేసి ఇక్కడ ఉండొచ్చు. వన్ సెకండ్. సేమ్ టేబుల్ ఎత్తుకెళ్ళి ఈడ కూడా ఉండొచ్చు. అంటే మనము సెలెక్ట్ స్టేట్మెంట్‌లో రాసే కాలమ్‌ని బేస్ చేసుకొని మనం కాలమ్స్ అనేవి టైప్ చేస్తాం కదా! మనకి ఏ కాలమ్ కావాలి అనేది. ఆ కాలమ్‌ని బేస్ చేసుకొని జాయిన్ టేబుల్ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. దీన్నే మనము జాయిన్ టేబుల్ అంటాం. సో, ఇక్కడ మన మెయిన్ క్వెషన్ ఏంటంటే అసలు ఎలా జాయిన్ అవ్వాలి? మనకు ఆల్రెడీ తెలుసు ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. ఎప్పుడైతే టేబుల్ 1 ఓకే. సేల్స్ టేబుల్ 1 కదా! కొంచెం ఇక్కడ కిందకెళ్దాం. ఓకే. సేల్స్, సేల్స్ టేబుల్ 1 ఫారెన్ కీ ఈక్వల్ టు ఎంప్లాయీ టేబుల్ ప్రైమరీ కీ. ఎప్పుడైతే ఇవి 2 ఈక్వల్ అవుతాయో ఆ టైంలోనే మనము టేబుల్స్ అనేటివి జాయిన్ చేస్తాం. ఓకేనా? ఒకవేళ అక్కడ గాని కామన్ కాలమ్ లేకపోతే మనం ఆ టేబుల్‌ని జాయిన్ చేయలేము. ఓకే. జాయిన్ చేయకుండా అప్పుడు సేమ్ టేబుల్‌ని ఒకవేళ ఈ టేబుల్‌తోనే ఆ టేబుల్ గాని కంబైన్ అవ్వాలి అనుకుంటే దాన్ని మళ్ళీ మనం సెల్ఫ్ జాయిన్ అంటాం. వన్స్ ఈ నార్మల్ జాయిన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత జాయిన్ ఉంటుంది. అలానే యాంటీ జాయిన్ కూడా ఉంటుంది. అవి కంప్లీట్ అయిన తర్వాత మనము సెల్ఫ్ జాయిన్‌లోకెళ్దాం. సో, ఇప్పుడు మనకి ఇంకొంచెం క్లియర్‌గా అర్థమయ్యే విధంగా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందామా? సేమ్ టేబుల్ అనుకోండి. సో, బిఫోర్ మనం ఒక విషయం చెప్పాలిక్కడ. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ రాసేటప్పుడు ఏ టేబుల్ అయితే ఫస్ట్ ఇస్తారో ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ సెలెక్ట్ వన్ సెకండ్ గైస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్నాను కదా! ఇక్కడ ఫ్రమ్ దగ్గర నేను సేల్స్ టేబుల్ గాని పెట్టాననుకోండి. ఓకేనా? సేల్స్ టేబుల్ 1 అన్నానంటే అప్పుడు ఈ టేబుల్ ఏమవుతుందంటే లెఫ్ట్ టేబుల్ అవుతుంది. ఓకే. లెఫ్ట్ టేబుల్. అంటే ఫస్ట్ టేబుల్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ సేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్‌లో ఓకే. సెలెక్ట్ స్టేట్మెంట్‌లో నేను ఫ్రమ్ తీసుకెళ్ళి ఎంప్లాయీ టేబుల్ పెట్టాను. ఓకే. ఎంప్లాయీ టేబుల్ గాని పెట్టాను అంటే, ఇక్కడ ఇది ఫస్ట్ టేబుల్ అవుతుంది. అప్పుడు దాన్ని ఏమంటాము? ఇక్కడ దీన్ని లెఫ్ట్ అంటాం. బట్ ఫస్ట్ వన్స్ మీరు సేల్స్ టేబుల్‌ని ఫస్ట్‌లో పెట్టారు అంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ టేబుల్ 1 అన్నారంటే, ఈ ఎంప్లాయీ టేబుల్ అనేది రైట్ అయిపోతుంది. ఓకేనా? రైట్ టేబుల్ అవుతుంది. రైట్ టేబుల్. సెకండ్ టేబుల్ అవుతుంది. ఒకవేళ దీన్ని ఫస్ట్ పెడితే ఓకే. దీన్ని ఫస్ట్ పెడితే అప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది. ఇదొచ్చేటప్పటికి రైట్ అవుతుంది. ఇది రైట్ టేబుల్ అవుతుంది. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. మనం సెలెక్ట్ స్టేట్మెంట్‌లో ఫస్ట్ ఫ్రమ్ తర్వాత ఏ టేబుల్‌నైతే ఇంట్రొడ్యూస్ చేస్తామో, ఆ టేబుల్‌నే మనము ఫస్ట్ టేబుల్ ఆర్ ఎల్స్ లెఫ్ట్ టేబుల్ అంటాము. ఫ్రమ్ తర్వాత మనకొక సింటాక్స్ ఉంటుందనమాట. ఆ సింటాక్స్ తోటి ఇంకొక టేబుల్‌ని జాయిన్ చేయాల్సుంటుంది. దాన్ని మనము సెకండ్ టేబుల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ సింటాక్స్ ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత సింటాక్స్‌కెళ్తాం కదా! అప్పుడు ఇంకొంచెం క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏది లెఫ్ట్ టేబుల్ ఫస్ట్ ఏదైతే మనం చూజ్ చేసుకుంటామో దాన్నే ఫస్ట్ టేబుల్ అంటాం. లెఫ్ట్ టేబుల్ అంటాము. ఏదైతే మనం సెకండ్ చూజ్ చేసుకుంటామో దాన్ని రైట్ టేబుల్ అంటాం. ఓకే. ఇది బేసిక్ అర్థమైపోయింది. సో, సేమ్ టేబుల్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ఆర్డర్ ఐడీ తీసుకుంటున్నాను. ఓకేనా? ఆర్డర్ ఐడీ లైక్ ఎంప్లాయీ ఐడీ. ఎంప్లాయీ ఐడీ ఎంత సేల్స్ చేశాడు, లేకపోతే ఎంత క్వాంటిటీ ఇది ప్రొడక్ట్ టేబుల్‌గా తీసుకుందామా? కొంచెం ఈజీగా ఉంటుంది. బిఫోరే ఓకే. ప్రొడక్ట్ టేబుల్ అనుకోండి. ఇక్కడ ప్రోడక్ట్ ఓకే. ప్రోడక్ట్ ఐడి నెక్స్ట్ క్వాంటిటీ అండ్ సేల్స్ ఓకేనా. ఇది నేను సింపుల్గా టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ ఆర్డర్ టేబుల్లో 1 2 3 4 ఇచ్చేసాను. ఈ ఆర్డర్ ఐడి యూనిక్ ఉండాలి కదా, అందుకని నేను డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వలేదు. బట్ ప్రోడక్ట్ ఐడి అనేది యూనిక్ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఫారెన్ కి కాబట్టి. అండ్ 4 ఓకే. ప్రోడక్ట్ ఐడి సేమ్ ఉండకూడదు కదా, సో 101 తీసుకుందామా. 101 101 102 అండ్ 104 ఓకే. ఇది నార్మల్‌గా ప్రోడక్ట్ ఐడీ. సో, నెక్స్ట్ వన్ క్వాంటిటీ ర్యాండమ్‌గా ఇస్తున్నాను. ఓకే.
ఇది క్వాంటిటీ. ఇప్పుడు సేల్స్ అమౌంట్. మనకి సేల్స్ రావాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ ప్రైస్ తెలియాలి గదా! ప్రోడక్ట్ ప్రైస్ కోసం నేను కొంచెం ఇక్కడికెళ్ళేసి సేమ్ ప్రోడక్ట్, సేమ్ హెడర్స్ లేకపోయినా పర్వాలేదు. సేమ్ కంటెంట్ ఉండాలి. ఓకేనా? అండ్ 101 దీన్ని మనము ఇది ప్రైమరీ కీ గదా! ఇక్కడ ప్రోడక్ట్ టేబుల్ ఇది ప్రైమరీ కీ. సో, ఇక్కడ మనకి డూప్లికేట్ వాల్యూస్ అనేటివి ఉండకూడదు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రోడక్ట్ ఐడీ అండ్ దాని తర్వాత మనము ప్రైస్ అనేది డిస్క్లోజ్ చేస్తాం. లేదంటే ప్రోడక్ట్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ప్రోడక్ట్ ఐడీ, ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రైస్ కావాలి కదా! ప్రైస్ చేసుకొని మనకక్కడ ఇవి వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. సరే. ర్యాండమ్‌గా ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు సేమ్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ సేల్స్ ఎలా రావాలి? దీని ప్రైస్ రావాలి కదా! సో, ఇలా వస్తుంది. వన్ సెకండ్. క్వాంటిటీ ఇదొచ్చింది. బట్ 1 కదా! ఐడీ ఏంటి 101. 101 అంటే సేమ్ 101 ప్రైజే తీసుకోవాలి అగైన్. అప్పుడే సేమ్ ఆన్సరే వస్తుంది. లేదంటే ఇక్కడ మీరు అగైన్ పర్లేదు ఇలానే ఉంచేద్దాం. ప్రాబ్లమ్ ఏం లేదు కదా! సో, అగైన్ క్వాంటిటీ ఇంటూ ఇక్కడ మనకి ఏది తీసుకోవాలి? 102. 102 ప్రోడక్ట్ ఏది? ఇది. ఇది కాబట్టి దీని ప్రైస్ ఇది. సో, ఆ ప్రైస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ 1 ప్రోడక్ట్ ఐడీ ఏంటి? 104. ఓకే. ఇది 104 అంటే ఈ ప్రైస్ తీసుకున్నాం. ఇది వాల్యూ. సో, ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే ఈ టేబుల్‌లో వాళ్ళకి ఆర్డర్ ఐడీ కావాలి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రోడక్ట్ నేమ్ కావాలంట. ప్రోడక్ట్ నేమ్ ఆ తర్వాత సేల్స్ అనుకోండి. ర్యాండమ్‌గా ఇలాంటి డీటెయిల్స్ మాత్రమే కావాలి. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ నేమ్ అనేది మన ఆర్డర్ టేబుల్‌లో ఉందా? లేదు గదా! ఆ ప్రోడక్ట్ నేమ్ అనేది ఎక్కడుంది? లేదంటే ప్రైస్ అనుకోండి. ప్రోడక్ట్ నేమ్ అనుకోండి. ప్రైస్ ఇద్దామా? కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ప్రైస్ తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మీకిక్కడ ప్రోడక్ట్ ప్రైస్ కావాలంటున్నారు. ఈ ప్రోడక్ట్ ప్రైస్ అనేది మన ఆర్డర్ టేబుల్‌లో ఉందా? ఆర్డర్ టేబుల్‌లో లేదు కదా! సో, అక్కడ ప్రైస్ ఎక్కడుంది? సెకండ్ టేబుల్‌లో ఉంది. సెకండ్ టేబుల్ అంటే ఏంటి? ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉండే టేబుల్ అనమాట. అంటే ప్రోడక్ట్ టేబుల్. సో, ప్రోడక్ట్ టేబుల్‌లో ఉంటే, ఆ ప్రోడక్ట్ టేబుల్‌ని ఈ ఆర్డర్ టేబుల్‌లోకి కంబైన్ చేస్తేనే మీరు ప్రైస్ అనే కాలమ్‌ని మీరు డిస్‌ప్లే చేయగలరు. దాన్ని కంబైన్ చేయడానికి మనం ఏం చేయాలి? కామన్‌గా ఏమైనా ఉన్నాయా అని చూడాలి. మన కాలమ్స్ ఎళ్లి సెర్చ్ చేసుకోవాలనమాట. రా డేటా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో, రా డేటా తీసుకుంటే ఓకే. ఆర్డర్ టేబుల్‌లో మనకి ప్రొడక్ట్ ఐడీ ఉంది. సేమ్ మనకు కావాల్సింది ప్రొడక్ట్ డీటెయిల్స్. సో, మనం ప్రొడక్ట్ టేబుల్‌లోకెళ్ళేసి సేమ్ ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఐడీ ఉంది. సేమ్‌గా ఉన్నాయా? లేవా? అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఐడీస్ కాదు అంటే హెడర్స్ కాదు. వాల్యూస్ చూసుకోవాలన్నమాట. వాల్యూస్ సేమ్‌గా ఉన్నాయా? యెస్ సేమ్‌గా ఉన్నాయి. సో, 101 అంటే దీని ప్రైస్ వచ్చేసరికి ఇది 34,400. సో, అప్పుడొచ్చేసి ఇక్కడికొస్తుంది. ఓకేనా? ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా కంబైన్ అవుతుంది అంటే ఎస్‌క్యూఎల్ ఎలా చేసుకుంటుంది అంటే ఫస్టు ఈ ఆర్డర్ ఐడీ తీసుకుంటుందా? ఇక్కడికెళ్ళి ఆర్డర్ ఐడీ సెలెక్ట్ చేసుకుంటుంది. సేమ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఐడీ 101. 101 ఉందా? ఇక్కడికెళ్ళి చెక్ చేసుకుంటుంది. యెస్ 101 ఉంది. 101 అండ్ మనకక్కడ ఏం అడిగాడు? ప్రైస్ అడిగాడు కాబట్టి ఈ ప్రైస్ తీసుకెళ్ళి 101 ప్రైజే కదా ఇది. ఈ 101 ప్రైస్ ఎళ్తుంది. అండ్ నెక్స్ట్ సేల్స్ తీసుకుంటుంది. మీరు కావాలంటే క్వాంటిటీ కూడా మనకు కావాల్సినన్ని కాలమ్స్ ఏసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇలా క్వాంటిటీ తీసుకుంటుంది. ఇక్కడ మనం కొంచెం దీన్ని గాని ఫిక్స్ చేసామంటే ప్రాబ్లమ్ ఉండదు. వన్ సెకండ్. ఓహ్! సారీ. ఓకేనా? ఇలా ప్రొడక్ట్‌ని ఫిక్స్ చేశా. ఓకేనా? సేమ్ వాల్యూ వచ్చింది. ఇలాగా మనం కంబైన్ చేసి ఒక టేబుల్‌ని తీసుకుంటాం. దీన్నే మనము జాయింట్ అంటాం. ఓకేనా? దీన్నే మనము జాయిన్స్ అంటాం. సో, ఇక్కడేంటంటే మెయిన్ థింగ్ మనకి జాయిన్స్‌లో టైప్స్ ఉన్నాయి. లైక్ ఏ టైప్ ఆఫ్ జాయిన్ మనం యూజ్ చేయాలి. బేస్డ్ ఆన్ క్వెషన్ ఏ టైప్ ఆఫ్ జాయిన్స్‌ని యూజ్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది సింపులే జాయిన్ అంటే 2 కంబైన్ అయిపోతాయి. ఈజీయే కదా మనకి. ప్రైమరీ కీ అంటే తెలుసు. లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్ తెలుసు. ఏది లెఫ్ట్ టేబుల్, దేన్ని రైట్ టేబుల్ అంటాము. అలానే ఎలా కంబైన్ చేయాలి. ఇది లైక్ నార్మల్ వేగా. మాన్యువల్ వేగా ఎలా కంబైన్ చేయాలనేది ఒక క్లారిటీ వచ్చింది. బట్ ఇక్కడేంటంటే మెయిన్ జాయిన్ టైప్స్ చూసుకోవాలన్నమాట. ఓకేనా? జాయిన్ టైప్స్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టైప్స్. ఓకేనా? ఇన్నర్ జాయిన్,
లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అండ్ ఫుల్ జాయిన్. ఈ 4 అన్నమాట. ఈ 4 వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ మనము ఇన్నర్ జాయిన్ చూద్దాం. ఇన్నర్ జాయిన్ అంటే ఇక్కడ యెల్లో కలర్ టేబుల్ ఉంది కదా! దాన్ని మీరు ఫస్ట్ టేబుల్ అనుకోండి. ఓకే. యెల్లో కలర్ టేబుల్ అంటే ఫస్ట్ టేబుల్ అంటే లెఫ్ట్ టేబుల్. ఓకే. ఇప్పుడు ఈ లెఫ్ట్ టేబుల్, ఈ రైట్ టేబుల్ గాని కంబైన్ అయితే వాట్ ఈస్ ఇన్నర్ జాయిన్ అంటే ఆ రెండిటిని కంబైన్ చేస్తే ఇందులో కామన్‌గా ఉండే ఏరియా అలానే రైట్ సైడ్ ఉండే టేబుల్‌లో కామన్‌గా ఉండే ఏరియా మాత్రమే మీకు డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? అనదర్ వేరే డేటా అనేది మీకు డిస్‌ప్లే అవ్వదు. ఏది డిస్‌ప్లే అవుతుంది? ఆ రెండిట్లో ఉండే కామన్ డేటా మాత్రమే డిస్‌ప్లే అవుతుంది వన్ టైమ్‌గా. మీకు 2 టైమ్స్ చూడాలన్నా వెళ్లి చూడొచ్చు. బట్ మనకి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా! సేమ్ వాల్యూ మళ్ళీ సెకండ్ కాలమ్‌లో ఉంటే మనకి యూజ్ ఉండదు కదా! సో, మీరు ఇన్నర్ జాయిన్. వాట్ ఈస్ ఇన్నర్ జాయిన్ అంటే ఇక్కడ చూడండి. రిటర్న్స్ ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. బోత్ టేబుల్స్‌లో ఉండే మ్యాచింగ్ రోస్ మాత్రమే అది డిస్‌ప్లే చేస్తుంది. ఓకేనా? అండ్ లెఫ్ట్ జాయిన్. లెఫ్ట్ జాయిన్ అంటే ఇక్కడ చూడండి. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటంటే యెల్లో కలర్ ఉండేది మన లెఫ్ట్ టేబుల్. బ్లాక్ కలర్‌లో ఉండేది రైట్ టేబుల్. ఇది క్లియర్ గదా! వన్స్ మీరు లెఫ్ట్ జాయిన్ గాని యూజ్ చేశారంటే సింటాక్స్‌లో లెఫ్ట్ జాయిన్ గాని యూజ్ చేశారు అంటే లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. కంప్లీట్ డీటెయిల్స్ అంటే లెఫ్ట్ టేబుల్‌లో ఉండే డీటెయిల్స్ అని. లెఫ్ట్ టేబుల్ అంటే ఏంటి? ఈ సేల్స్ టేబుల్ డీటెయిల్స్ అన్నీ మనకొస్తాయి. ఓకే. ఈ సేల్స్ టేబుల్స్‌లో ఉండే డీటెయిల్స్ అన్నీ మనకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 105 వేశాను. ఈ 105 అనేది మన ప్రొడక్ట్ టేబుల్‌లో లేదు గదా! సరే చూడండి ఇక్కడ మనకి 4 టేబుల్సే ఉన్నాయి. ఈ 105 అనేది ఇక్కడ లేదు. సో, అప్పుడేంటి ఇక్కడ కామన్‌గా ఉండేటేంటి 101 వరకు ఉంది చూడండి. 101, 102 ఆ డేటా మాత్రం మ్యాచింగ్ డేటా ఇన్నర్ జాయిన్ అంటే ఇక్కడ ఇది 101 మ్యాచ్ అయింది. 101 ప్రొడక్ట్ ఉంది. ఓకే. వస్తుంది. సేమ్ 101 ప్రొడక్ట్ ఉంది. వస్తుంది. ఇక్కడ 102 ప్రొడక్ట్ కూడా ఉంది కదా! చూడండి 102 ప్రొడక్ట్ ఉంది. 102 ప్రొడక్ట్ వస్తుంది. బట్ 105 అనేది చూడండి ఒకసారి వెళ్లి చెక్ చేస్తే ఇక్కడ 105 అనే ప్రొడక్ట్ ఐడీయే మనకి లేదు. సో, ఇదంతా మిస్ చేసుకొని మనకి ఏది ఇస్తుంది? ఈ డేటా మాత్రమే ఇస్తుంది. మ్యాచింగ్ డేటా మాత్రమే ఇస్తుంది. ఓకేనా? ఈ 105ని ఇగ్నోర్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తారో. ఓకే. అంటే నాకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే ఈ 2 టేబుల్‌లో కామన్‌గా ఉండే డేటా 101 ఉంది. అంటే అగైన్ 101 ఉంది కాబట్టి 102 కూడా ఉంది. ఇదంటే మీరు 103 తీసుకుందామా? యాహ్! 101 ఉంది. 103 ఉంది. అలానే 102 ఉంది. మనకి 105 ఉందా? 105 లేదు. సో, అప్పుడు ఇన్నర్ జాయిన్‌లో ఏమవుతుందంటే, ఈ డేటా మాత్రమే కంబైన్ అయ్యి మనకొస్తుంది. ఎక్స్ట్రాక్ట్ అయ్యి మ్యాచింగ్ డేటా ఉంది గదా! ఇది 101 మ్యాచ్ అయింది. 103 మ్యాచ్ అయింది. 102 మ్యాచ్ అయింది. సో, ఆ మ్యాచింగ్ డేటా మాత్రమే వస్తుంది. దాన్నే మనము ఏమంటాము? ఇన్నర్ జాయిన్ అంటాం. ఇప్పుడు మనది ఏంటి కన్సర్న్ వచ్చేటప్పటికి లెఫ్ట్ జాయిన్ కదా! అసలు లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి రిటర్న్స్ ఆల్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. సో, ఇక్కడికొస్తే ఇది మొత్తం ఇస్తుంది. ఈ 105 ఉంది చూడండి. ఈ టేబుల్ మొత్తం ఇస్తుంది. ఓకేనా? 1 సెకండ్. ఒకవేళ మీరు రైట్ జాయిన్ ఇస్తే ఈ టేబుల్ మొత్తం వచ్చేసి సేమ్ ప్రాబ్లమ్ లేదు. జీరోస్ వస్తాయి. మనము అది ఇక్కడ తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఇగ్నోర్ దట్ వన్. చూడండి ఇక్కడ డేటా మొత్తం వస్తుంది. ఇది ఆర్డర్ ఐడీ, ప్రొడక్ట్ ఐడీ, క్వాంటిటీ, సేల్స్ అంటే ఏంటి ఇది లెఫ్ట్ టేబుల్ కదా! లెఫ్ట్ టేబుల్ మొత్తం డిస్‌ప్లే అయింది. అగైన్ ఇక్కడ చూసుకుంటే ప్రొడక్ట్ ఐడీ. ఈ ప్రొడక్ట్ ఐడీ తీసుకెళ్ళి మేబీ ఇంకొకటి యాడ్ చేద్దాం ఒక్క నిమిషం. ఇక్కడొచ్చేటప్పటికి 5 ఇద్దాం. అండ్ ఇక్కడొచ్చేటప్పటికి 106 క్వాంటిటీ సంథింగ్ ఏదో ఒకటి ఏసేసేయండి. సో, ఇలా వేశారు గదా! ఇప్పుడు ఈ టేబుల్ లెఫ్ట్ టేబుల్ ఉంది గదా! ఈ లెఫ్ట్ టేబుల్ మొత్తం ఇక్కడ లెఫ్ట్ టేబుల్ మొత్తం వచ్చింది. మీరు లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఈ లెఫ్ట్ టేబుల్ మొత్తం ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా? జస్ట్ అక్కడ ప్లేస్ అయింది. ఇప్పుడు మీరు కంబైన్ చేయడం వల్ల ఈ రైట్ సైడ్ టేబుల్ ఉంది గదా! ఆ రైట్ సైడ్ టేబుల్ వచ్చేసి ఇక్కడికొస్తుంది. ఇది కూడా మ్యాచింగ్ డేటానే గదా! ఇదంతా మ్యాచింగ్ డేటా. ఏది 104 లేదు. సో, 105 వాల్యూ దగ్గర దానికి నల్ చూపిస్తుంది. ఎందుకంటే ప్రొడక్ట్ ఐడీ లేదు మనకి. ఈ వాల్యూ లేదు. సో, ఇక్కడ కూడా నల్. అండ్ అగైన్ ఇక్కడ కూడా నల్. సో, 106 ఏమైనా ఉందా అంటే 106 కూడా ఏం లేదు కదా! సో, 106 దగ్గర కూడా ఇక్కడ నల్ వాల్యూస్ అనేటివి డిస్‌ప్లే చేస్తుంది. ఏంటంటే ఏవైతే మ్యాచ్ అయ్యి ఉంటాయో ఆ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. ఏది లెఫ్ట్ సైడ్ మొత్తం ఇచ్చేస్తుంది. బట్ రైట్ సైడ్‌లోకొచ్చేటప్పటికి మ్యాచ్ అయిన డీటెయిల్స్ మాత్రమే ఇస్తుంది. ఇక్కడ 104 మిస్ అయింది చూడండి. ఎందుకంటే ఆ 104 అనేది ఆర్డర్ టేబుల్‌లో లేదు. అందుకని 104 అనేది మిస్ అయింది. ఇక్కడ 104 మిస్ అయిపోయి, ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఆర్డర్ టేబుల్‌లో ఉండే డీటెయిల్స్ మన లెఫ్ట్ టేబుల్‌లో రైట్ టేబుల్‌లో లేవు కదా! అలా లేనప్పుడు అది నల్ వాల్యూస్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. లేదు అని మనకి డిస్‌ప్లే చేస్తుందన్నమాట. ఇది దీన్నేమంటారంటే రైట్ జాయిన్ అంటాం.
రైట్ జాయిన్ అంటే సారీ లెఫ్ట్ జాయిన్ అంటాం. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్‌లో ఉండే డేటా మొత్తం వచ్చేసి కామన్‌గా ఉండే డేటా మాత్రమే రైట్ సైడ్‌లో ఉండే కామన్ డేటా మాత్రమే వస్తుంది. అలానే అక్కడ ఒకవేళ కామన్‌గా లేదు వాల్యూస్ ఏవైతే మనం మిస్ అయ్యి ఉంటామో ఆ దగ్గర మాత్రం నల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. దాన్నే లెఫ్ట్ అంటాం. సేమ్ మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి రైట్. ఇక్కడ చూడండి సింబాలిక్‌గా రైట్ మొత్తం వచ్చింది. ఇక్కడ కామన్ ఏరియా ఉంది కదా! ఆ కామన్ ఏరియా మాత్రమే వచ్చిందన్నమాట. సేమ్ అలానే రైట్ జాయిన్. రైట్ జాయిన్‌లోకి వచ్చేటప్పటికి రైట్ సైడ్ టేబుల్ మొత్తం వచ్చేస్తుంది. రైట్ సైడ్ టేబుల్ అంటే ఏంటి? ఇది మన ప్రొడక్ట్ టేబుల్ అనుకోండి ఇది. ఈ ప్రొడక్ట్ టేబుల్ మొత్తం వస్తుంది. ఈ ప్రొడక్ట్ టేబుల్ మొత్తం వచ్చి ఇక్కడ కంబైన్ మ్యాచింగ్ డేటా ఉంటుంది గదా! ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్‌లో ఉండే మ్యాచింగ్ డేటా ఉంటుంది గదా! మ్యాచింగ్ డేటా అంటే ఇంతవరకే వస్తుంది. ఎందుకంటే ఈ 105, 106 అసలు దీంట్లో లేదు. సో, అది ఇగ్నోర్ చేసుకుంటుంది. ఇగ్నోర్ చేసి ఈ వాల్యూ ఇస్తుంది. ఓకే. ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఈ 104 అనేది ఆర్డర్ టేబుల్‌లో ఉందా? ఏదైనా ఆర్డర్ టేబుల్ ప్లేస్ చేసున్నారా? ఏం ప్లేస్ చేయలేదు కదా! సో, అక్కడ మనకేమవుతుంది? నల్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ ఒక నల్ సేమ్ నల్ ఎందుకంటే 104 అనేది ఆర్డర్ ఐడీ లేదు. అంటే ఎలాంటి ఆర్డర్ ప్లేస్ చేయలేదు. కాబట్టి దానికి ఆర్డర్ ఐడీ రాదు. అసలు ప్రొడక్ట్ ఐడీయే లేదు కాబట్టి నల్. అలానే క్వాంటిటీ ఏం లేదు గదా! అసలు ప్లేస్ చేయకపోతే ఎలా వస్తుంది? సో, వాటన్నిటికి నల్ వస్తుంది. ఏంటి ఇదొచ్చేటప్పటికి రైట్ టేబుల్. ఓకేనా? రైట్ జాయిన్. ఎప్పుడైతే మీరు రైట్ సైడ్ ఉండే టేబుల్‌ని మొత్తం తీసుకోవాలి అనుకుంటున్నారో, అప్పుడు మనం ఏం చేయాలి? రైట్ జాయిన్ యూజ్ చేయాలి. లెఫ్ట్ జాయిన్ టేబుల్ మాత్రమే మనకు డిస్‌ప్లే అవ్వాలి అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలి? లెఫ్ట్ జాయిన్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? రెండిట్లో కంబైన్ అయ్యి ఉండేటివి మాత్రమే వస్తాయి. రెండిట్లో మ్యాచింగ్ డీటెయిల్స్. ఇందులో 105 మ్యాచ్ అవ్వలేదు. 106 మ్యాచ్ అవ్వలేదు. సో, ఇలా వచ్చేసరికి అండ్ 104 దాంట్లో లేదు గదా! 104 ఇగ్నోర్ చేస్తుంది. ఓకే. ఇవి ఎన్ని 3 1, 2 సెట్ అయింది. 1 సెకండ్. ఓకే. ఏది? ఈ ప్రొడక్ట్ టేబుల్‌లో మ్యాచ్ అయినవి. 103 వరకు మనకి మ్యాచ్ అయ్యింది కదా! సో, అగైన్ 103 వరకు వస్తుంది. ఇక్కడ నీకు ప్రొడక్ట్ ఐడీ 2 టైమ్స్ డిస్‌ప్లే అవుతుంది అనుకుంటే, మీరు దీన్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు డిలీట్ చేసేసేయొచ్చు. డిలీట్ చేసేస్తే ఓన్లీ థిస్ డేటా మాత్రమే మీకు అపియర్ అయ్యి ఉంటుంది. ఎల్ఎస్‌సి సేమ్ దానికి కూడా లెఫ్ట్ జాయిన్‌లో కూడా మీకు 2 టైమ్స్ అవసరం లేదు కదా! మనకి 2 టైమ్స్ ఎందుకు వేస్ట్ మన డేటా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇక్కడ ప్రొడక్ట్ ఐడీ 1 టైమ్ డిస్‌ప్లే అయితే చాలు. ఓకేనా? ఇది మ్యాచింగ్ డేటా అన్నమాట. మ్యాచింగ్ డేటా ఎప్పుడు కావాలి మీకు? ఇన్నర్ జాయిన్ ఓకేనా? మ్యాచింగ్ డేటా గాని డిస్‌ప్లే చేయాలంటే దాన్ని ఇన్నర్ జాయిన్ అంటాం. ఓకే. ఇన్నర్ జాయిన్ యూజ్ చేసినప్పుడు మీకు ఎలాంటి నల్ వాల్యూస్ రాకూడదు. ఓకే. నల్ వాల్యూస్ రాకూడదు. అలానే లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తున్నాము అంటే ఏంటి? మీకు లెఫ్ట్ టేబుల్ కావాలి అని అర్థం. రైట్ జాయిన్ అంటే రైట్ సైడ్ ఉండే టేబుల్ మొత్తం కావాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఉండేదంతా మనకు అవసరం లేదు. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? రైట్ జాయిన్‌ని యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు అసలు ఫుల్ జాయిన్ అంటే ఏంటంటే కంప్లీట్ డేటా కంబైన్ అయ్యి వస్తుంది. ఓకే. కంప్లీట్ డేటా. ఇక్కడెక్కడ మనకి యాక్చువల్‌గా ఇక్కడ ఎన్నున్నాయి? 5 రోస్ ఉన్నాయి. ఓకే కదా! 5 రోస్ ఇక్కడుండే 4 రోస్. రైట్? ఇక్కడుండే 4 అక్కడుండే 5 మొత్తం వస్తాయి. ఎక్కడ కూడా ఏ వాల్యూ అనేది మిస్ అవ్వదు. ఒకవేళ ఇక్కడ గాని దీనికి అది ఎగ్జిక్యూట్ అవ్వకుంటే మళ్ళీ మనకేమవుతుందంటే నల్ ఒస్తుంది. ఇక్కడ కూడా నల్ వచ్చేసి 1 సెకండ్ గైస్ ఇక్కడ కొంచెం మిస్ అయింది. ఏం మిస్ అయిందంటే ఈ 105 వాల్యూ అనేది ప్రొడక్ట్ ఐడీ లేదు కదా! సో, దీన్ని తీసుకెళ్ళేసి అదేం చేస్తుందంటే ఇక్కడ యాడ్ చేసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ ఈ 105 మనకి లేదు కాబట్టి ఇక్కడ నల్ ఇస్తుంది. ఇక్కడ నల్ ఇస్తుంది. అండ్ ఇక్కడికొచ్చేటప్పటికి ఈ 104 అనేది మన ఆర్డర్ టేబుల్‌లో లేదు కదా! అందుకని ఆర్డర్ టేబుల్‌లో నల్ వాల్యూస్ ఇస్తుంది. ఇక్కడ నాకు ఏ వాల్యూ ఫౌండ్ అవ్వలేదు. నాకు ఏ వాల్యూ కనిపించలేదు. అందుకని నేను నల్ ప్రెజెంట్ చేస్తున్నాను అని మనకి ఎస్‌క్యూఎల్ అనేది చెప్తుందన్నమాట. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ఇది వచ్చేటప్పటికి ఫుల్ జాయిన్. ఓకే. ఫుల్ జాయిన్ అంటే ఏంటి? ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? రైట్ జాయిన్ అంటే ఏంటి? ఎక్కడ నల్స్ అనేటివి ప్లేస్ అవుతాయి. ఇన్నర్ జాయిన్‌లో నల్స్ అనేటివి ఉండవు. ఎందుకంటే 2 టేబుల్స్‌లో నుంచి మ్యాచింగే తీసుకుంటున్నాం కాబట్టి. ఒకవేళ వాల్యూ నల్ అయితే తప్ప ఈ లైక్ ఆర్డర్ టేబుల్‌లో వచ్చేసి ఎంప్లాయీ టేబుల్‌లో గాని
ప్రోడక్ట్ టేబుల్‌లో గాని నల్స్ రావడం అలా అయితే ఉండదు. బట్ ఈ లెఫ్ట్ జాయిన్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ టేబుల్‌లో ఉండే డేటా మొత్తం వచ్చి మ్యాచింగ్ డేటా మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. ఎందులో లెఫ్ట్ జాయిన్‌లో. రైట్ జాయిన్ అంటే రైట్ సైడ్ ఉండే టేబుల్ మొత్తం తీసుకొని లెఫ్ట్ సైడ్ ఉండే డేటా మొత్తం మనకేం చేస్తుంది? నల్ అవుతుందనమాట. మ్యాచింగ్ డేటా తీసుకొని మ్యాచింగ్ కాని దగ్గర నల్ చూపిస్తుంది. బట్ ఫుల్ జాయిన్ అంటే 2 కంబైన్ చేసుకుంటుంది. 2 ఫుల్ జాయిన్‌లో నల్స్ అనేటివి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మ్యాచింగ్ అవ్వని డేటా ఉంటుంది. ఇక్కడ మ్యాచింగ్ అవ్వని డేటా ఉంటుంది కదా! ఆ రెండిటిని కంబైన్ చేసుకుంటాం. ఓకేనా? దీన్నే మనము జాయిన్స్ అంటాం. ఓకేనా? బేసిక్ జాయిన్స్. మనకి అడ్వాన్స్డ్ జాయిన్స్ కూడా ఉన్నాయి. దాన్ని యాంటీ జాయిన్స్ అంటాం. ఫస్ట్ ఈ జాయిన్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మనము ఆ జాయిన్స్‌కెళ్దాం. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. లైక్ ఇన్నర్ జాయిన్, మ్యాచింగ్ డేటా కావాలంటే ఇన్నర్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్, రైట్ సైడ్ కావాలంటే రైట్, ఫుల్ జాయిన్ కావాలంటే ఫుల్. ఓకే. ఇవి 4 ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సింపుల్‌గా ఒకసారి మనం సింటాక్స్ కూడా చూద్దాం. సింటాక్స్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ అండ్ మనము సెలెక్ట్ తర్వాత నెక్స్ట్ టేబుల్ 1 కాలమ్, కామా టేబుల్ 2 కాలమ్. ఇక్కడ మీరు మల్టిపుల్ ఇవ్వచ్చు. ఓకేనా? నేను జస్ట్ కొన్ని మాత్రమే ఇస్తున్నాను. దాని తర్వాత మనకేం కావాలి? ఫ్రమ్ ఇచ్చేసిన తర్వాత టేబుల్ 1. ఓకే. నేను టేబుల్ 1 ఇస్తున్నాను. టేబుల్ 1 నెక్స్ట్. ఇప్పుడు టైప్ ఆఫ్ జాయిన్ అంటే మీకు ఇన్నర్ జాయిన్ కావాలా? లెఫ్ట్ జాయిన్ కావాలా? అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. టైప్ ఆఫ్ జాయిన్ ఇచ్చేసి ఈ జాయిన్ దగ్గర మీరు టేబుల్ 2ని మెన్షన్ చేయాలి. ఓకే. టేబుల్ 2ని మెన్షన్ చేయాలి. ఇప్పుడు టేబుల్ 1 అంటే లెఫ్ట్ టేబుల్, టేబుల్ 2 అంటే రైట్ టేబుల్. ఒకవేళ మీరు టేబుల్ 2ని తీసుకెళ్ళేసి ఇక్కడ ఫ్రమ్‌లో ఇచ్చారంటే అదప్పుడు ఏమవుతుంది? లెఫ్ట్ అవుతుంది. టేబుల్ 1 కింద గాని లైక్ జాయిన్ దగ్గర గాని మీరు అరేంజ్ చేసుకున్నారు అంటే అదేమవుతుంది? లెఫ్ట్ అవుతుంది. రైట్ అవుతుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఫస్ట్ టేబుల్ ఏదైతే మీరు మెన్షన్ చేస్తారో దాన్ని లెఫ్ట్ అంటాము. సెకండ్ ఏదైతే మెన్షన్ చేస్తారో ఎక్కడ జాయిన్ తోటి మెన్షన్ చేస్తారో దాన్ని రైట్ అంటాం. అండ్ ఇది 2 కంబైన్ అయ్యాక మనము మెయిన్ థింగ్ ఇక్కడ ఆన్ అనే క్లాజ్‌ని కీవర్డ్‌ని యూజ్ చేయాలి. ఓకేనా? వన్స్ ఆన్ అనే దాన్ని యూజ్ చేసిన తర్వాత టేబుల్ 1లో ఉండే ప్రైమరీ కీని టేబుల్ 2లో ఉండే ఫారెన్ కీని కంబైన్ చేయాలి. ఓకే. ఫారెన్ కీ ఇలా ఇది సింటాక్స్ అన్నమాట. ఓకే. ఈ సింటాక్స్‌ని యూజ్ చేసుకొని మనము క్వెషన్స్ అన్నిటిని సాల్వ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనము క్లియర్‌గా వీటన్నిటి గురించి తెలుసుకుందాం. లైక్ బేస్డ్ ఆన్ క్వెషన్స్‌ని ఎలా అడుగుతారు? ఆ క్వెషన్స్‌ని సాల్వ్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ జాయిన్‌ని యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.